శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, గురువుగారు మాకు అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో తరచూ గొడవలు, మానసికమైన ప్రశాంతత లేదు, ఏది తిన్నామన్నా కానీ సరిగా ఉండట్లేదు, మమ్మల్ని చూసి ఇతరులు చాలా 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 ఒక రకంగా చూస్తున్నారు, వారి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, అసలు మేము ప్రశాంతంగా జీవించాలంటే మేము ఏం చేయాలి? వీటన్నిటికీ జాతక దోషాలు అవి ఉండవు. ఇంటి పరిసర ప్రాంతాలు మీ ఇంటిపైన పడ్డ ప్రభావం వల్ల ఉంటుంది. ఇంట్లో కొన్ని కారణాల వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీరు పూజలు, వ్రతాలు అవన్నీ చేస్తూ ఉండొచ్చు, దానివల్ల ఫలితం రాకపోవచ్చు. రకరకాలుగా మనం చేస్తాం, గుమ్మడికాయలు కడతాము, పట్టికి కడతాం, అవన్నీ కడతాం. వాటన్నిటికీ కొంతవరకు తగ్గిపోవచ్చు. కానీ నెగిటివ్ ఎనర్జీ కనుక ఇంట్లో ఉంటే అయిన దానికి కారణానికి, చిన్నదానికి పెద్దదానికి, చిన్న పిల్లలు కూడా కుటుంబ యజమాని మాట వినరండి, చాలా చాలా ఘోరంగా ఉంటుంది. తర్వాత ఇంట్లో దుర్వ్యసనాలు వచ్చేసి రకరకాల గొడవలు వీటన్నిటికి కారణం అవుతూ ఉంటాయి. ఒకటి ప్రధానంగా ఇలాంటి గొడవలు జరగడానికి కారణం అన్నీ ఉండి వారికి ఏమిటంటే దృష్టి లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. మీ ఇంటి పైన నరదృష్టి ఉంటుంది, దానివల్ల ఒకటి వస్తుంది. రెండవది ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కూడా వస్తుందండి. ఇది చాలా పెద్ద విషయం. ఇది మీరు అనుకుంటారు ఇంటి శుభ్రానికి మా గొడవకి ఏ సంబరం అని. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు అపరిశుభ్రమైన ఇంటిని ఉంచుకుంటే మీకు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇకపోతే పశ్చిమంలో ఖాళీ స్థలం ఉండడం, ఈ ఇంటికి పడమర వైపు కనుక ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి, తూర్పు తక్కువగా ఉండి, వెనుక ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీకు అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి వాయువ్యం పెరుగుదల, వాయువ్యంలో కనుక మీ జాగా ఖాళీ స్థలం బాగా ఉండి నైరుతి కంటే వాయువ్యం ఎక్కువ ఉండేది ఉంటే, నైరుతిలో అసలు స్థలమే ఉండకూడదు, ఈశాన్యం కంటే మీ వాయువ్యంలో ఉన్నదనుకోండి, మీరు చాలా చాలా ఇబ్బంది అవుతారు. మీరు ఎంత చేసినా కానీ గొడవలు, అల్లర్లు, మానసిక ప్రశాంతత ఇవన్నీ ఏవి ఉండవు. వీటన్నిటినీ తగ్గించుకోవాలనుకుంటే మీరు ఇవన్నీ చేస్తూ దానికి ఒకటి ఉందండి శాస్త్రములు, అది శ్రీ కాలభైరవ యంత్రం. అన్ని నరదుష్టులకు, అన్ని రకాల సమస్యలకు, వాస్తు సమస్యలకు కూడా పరిష్కారం చెప్పేది శ్రీ కాలభైరవ యంత్రం. ఇది చాలా చాలా గొప్ప యంత్రం అండి. దీన్ని ఒక తాంత్రిక పద్ధతిలో తయారు చేసి దానికి రకరకాల ఉపచారాలు చేసి, ఈ మామూలు పద్ధతిలో పూజ వివరాలు ఉండవు, వేరే రకమైన పద్ధతుల్లో దాన్ని చేయవలసి ఉంటుంది. దాన్ని చేసి మీ గోత్రనామాలన్నీ చేసి మీకు అందిస్తారు. అది మీ యొక్క గుమ్మానికి కట్టుకోండి, 100కు 100 పాలు సక్సెస్ అవుతారు. 100కు 100% ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి కావలసిన వారు కింది నెంబర్ ఫోన్ చేయండి, నేను పంపిస్తాను. మీకు సదా మీకు సేవ చేస్తూ ఉంటాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.